ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన కన్యా రాశి మిత్రులారా, మీ జీవితంలో కొన్ని రోజులు సాధారణంగా గడిచిపోతాయి. కొన్ని రోజులు మాత్రం విధి స్వయంగా మీ తలుపు తట్టి ఇది నీ సమయం అని చెప్పే విధంగా ఉంటాయి. ఇప్పుడు మీరు వినబోయే ఈ 3 రోజుల విశేషం కూడా అలాంటిదే అని చెప్పాలి. ఎందుకంటే గ్రహాల గమనంలో జరుగుతున్న కొన్ని సూక్ష్మ మార్పులు, మీ జన్మరాశి మీద పడుతున్న గురు మరియు శుక్ర ప్రభావాలు కలిసి కన్యా రాశి వారికి ఒక ప్రత్యేకమైన సంకేతాన్ని అందిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో 3 ముఖ్యమైన జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. అదే సమయంలో 3 శుభవార్తలు కూడా మీ జీవితంలో కొత్త వెలుగును తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సందేశాన్ని కేవలం జాతకంగా కాకుండా దైవం మీకు పంపిన ఒక ఆధ్యాత్మిక సూచనగా భావించి వినండి. కాలజ్ఞానం చెప్పే ఒక సంకేతం. మన పూర్వీకులు ఒక మాట చెప్పేవారు, మార్పు రాకముందు ప్రకృతి సంకేతం ఇస్తుంది అని. అలాగే మీ జీవితంలో కూడా ఇప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు మెల్లగా కదలడం, అనుకోకుండా పాత పరిచయాలు తిరిగి రావడం, మనసులో కొత్త ఆశలు మొలకెత్తడం, ఇవన్నీ సాధారణ విషయాలు కావు. ఇవి విశ్వం మీకు పంపుతున్న సంకేతాలు. మొదటి రోజు. ఈరోజు ఉదయం నుంచే మీ ఆలోచనల్లో ఒక కొత్త స్పష్టత కనిపిస్తుంది. ఎప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కొన్ని సమస్యలకు సమాధానం దొరుకుతున్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడే మొదటి జాగ్రత్త ఉంది. అతి నమ్మకం వద్దు. మీరు మంచి మనసుతో అందరినీ నమ్ముతారు. కానీ ఈరోజు మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరో ఒకరు మీ మంచితనాన్ని పరీక్షించే అవకాశం ఉంది. అందువల్ల మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. మీ భవిష్యత్తు ప్రణాళికలను గోప్యంగా ఉంచండి. మొదటి శుభవార్త. మీకు రావాల్సిన ఒక సమాచారం లేదా ఒక శుభ సందేశం అందే అవకాశం కనిపిస్తుంది. ఇది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, వ్యాపారానికి సంబంధించినదైనా కావచ్చు, లేదా కుటుంబంలో ఒక సంతోషకరమైన వార్త కావచ్చు. ఈ వార్త మీ మనసులో చాలా రోజులుగా ఉన్న భయాన్ని తొలగిస్తుంది. పురాణ కథ. ఒకసారి మహర్షి వశిష్ఠుడు తన శిష్యులతో కలిసి ఆశ్రమంలో ఉండేవాడు. ఒక శిష్యుడు ప్రతిరోజు గురువుగారిని అడిగేవాడు, గురుదేవా, నా జీవితంలో మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని. అప్పుడు వశిష్ఠ మహర్షి నవ్వుతూ ఇలా అన్నాడు, నీవు ఎదురు చూస్తున్న మంచి రోజు బయట నుంచి రాదు. నీవు సిద్ధమైనప్పుడు అది నీ దగ్గరికి వస్తుంది అని. కొన్ని నెలల తర్వాత ఆ శిష్యుడు తన కోపాన్ని జయించాడు, అహంకారాన్ని వదిలాడు, దైవభక్తిని పెంచుకున్నాడు. అప్పుడు అనుకోకుండా అతని జీవితంలో అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. అప్పుడు అతనికి గురువు మాట అర్థమయ్యింది. ప్రియమైన కన్యారాశి మిత్రులారా, ఈ సందేశం మీకు కూడా వర్తిస్తుంది. మీరు సిద్ధమవుతున్నారు. అందుకే అవకాశాలు మీ వైపు వస్తున్నాయి. రెండవ రోజు. ఈరోజు మీ ఆలోచనల్లో ఆధ్యాత్మికత పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేయాలని అనిపించవచ్చు. పాత తప్పులను సరిదిద్దుకోవాలని అనిపించవచ్చు. ఇది చాలా శుభసూచకం. ఎందుకంటే చంద్రుని ప్రభావం మీ మనసును శుద్ధి చేసే దిశగా పనిచేస్తుంది. రెండవ జాగ్రత్త. మాటల విషయంలో జాగ్రత్త. ఈరోజు ఒక చిన్న మాట పెద్ద అపార్థానికి దారి తీయవచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సహనం అవసరం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా ప్రశాంతంగా ఉండండి. నిశ్శబ్దం కొన్ని సందర్భాల్లో గొప్ప ఆయుధం అని చెప్పాలి. రెండవ శుభవార్త. ఆర్థిక విషయాల్లో ఒక ఉపశమనం కనిపిస్తుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన డబ్బు రావచ్చు. కొత్త ఆదాయ మార్గం కనిపించవచ్చు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభించవచ్చు. రామాయణములోని ఒక సంఘటన. అరణ్యవాస సమయంలో శ్రీరాముడు ఎన్నో కష్టాలు అనుభవించాడు. రాజ్యాన్ని కోల్పోయాడు. అడవులకు వెళ్ళాడు. ప్రియమైన వారితో విడిపోయాడు. అయినా ధర్మాన్ని వదల్లేదు. చివరికి అదే ధర్మం ఆయనను విజయానికి చేర్చింది. కన్యారాశి వారికి కూడా ఇదే సూచన. మీరు ధర్మబద్ధంగా ఉంటే ఆలస్యమైన విజయం మీ ముందుకు వస్తుంది. మూడవ రోజు. ఇది ఈ 3 రోజులలో అత్యంత ముఖ్యమైన రోజు అని చెప్పాలి. ఈరోజు మీ జీవితంలో ఒక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న ఒక నిర్ణయం తీసుకునే సమయం రావచ్చు. గ్రహస్థితి మీకు ధైర్యాన్ని ఇస్తుంది. మూడవ జాగ్రత్త. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు. అవకాశం వచ్చిన వెంటనే దూకేయకుండా ఒకసారి ఆలోచించండి. ప్రతి మెరుపు బంగారం కాదు. అందువల్ల ప్రశాంతంగా పరిశీలించి ముందుకు వెళ్ళండి. మూడవ శుభవార్త.
మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది. అది స్నేహితుడైనా కావచ్చు, మార్గదర్శకుడైనా కావచ్చు, లేదా మీ జీవిత ప్రయాణాన్ని మార్చే వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తి ద్వారా మీకు కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. ప్రియమైన కన్యా రాశి మిత్రులారా, కొన్నిసార్లు మన జీవితంలో జరిగే మార్పులు ఒక్క రోజులో జరిగినట్లు కనిపిస్తాయి. కానీ నిజానికి అవి చాలా కాలం క్రితమే ప్రారంభమై ఉంటాయి. విత్తనము నాటిన వెంటనే చెట్టు పెరగదు. అలాగే దైవం నిర్ణయించిన సమయం వచ్చినప్పుడే ఫలితం ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు కన్యా రాశి వారి జీవితంలో కూడా అలాంటి సమయం సమీపిస్తుంది. గ్రహాలు చెబుతున్న రహస్యం: మీ రాశిపై గురుగ్రహ ప్రభావం ఆశీర్వాదంలా పనిచేస్తుంది. గురువు ఎక్కడ దృష్టి పెడతాడో అక్కడ జ్ఞానం, గౌరవం, అభివృద్ధి కలుగుతాయి. శుక్ర ప్రభావం వల్ల కుటుంబ సంబంధాలు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. బుధుడు మీ రాశికి అధిపతి కావడంతో ఆలోచనా శక్తి, నిర్ణయ సామర్థ్యం, సంభాషణ నైపుణ్యం పెరుగుతుంది. అయితే శని ప్రభావం ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది: ఆలస్యమైన ఫలితం ఖచ్చితంగా వస్తుంది అని. అందుకే తొందరపడకుండా సహనంతో ముందుకు సాగాలి. బ్రహ్మము గారి కాలజ్ఞానం చెప్పే ఒక సందేశం: కాలజ్ఞానములో ఒక ముఖ్యమైన భావం ఉంది. ధర్మాన్ని విడిచినవాడు దారి తప్పుతాడు, ధర్మాన్ని పట్టుకున్నవాడిని కాలమే రక్షిస్తుంది అని. ఈ మాట కన్యా రాశి వారికి ఇప్పుడు ఎంతో వర్తిస్తుంది. మీరు గతంలో చేసిన మంచి పనులు, ఇచ్చిన సహాయం, చూపిన ప్రేమ, ఇవన్నీ ఇప్పుడు మీకు తిరిగి ఫలితాల రూపంలో వచ్చే సమయం దగ్గర పడుతుంది. కొన్నిసార్లు మీకు ఎలా అనిపించి ఉండవచ్చు: నేను ఎవరికీ హాని చెయ్యలేదు, అయినా ఎందుకు ఇన్ని పరీక్షలు అని. కానీ దైవం పరీక్షలు పెట్టేది శిక్షించడానికి కాదు, మరింత బలంగా తీర్చిదిద్దడానికి. మహాభారతంలోని ఒక ప్రేరణాత్మక కథ. పాండవులు అరణ్యవాసములో ఉన్నప్పుడు ఒకరోజు భీముడు చాలా బాధపడ్డాడు. మనం ధర్మం కోసం జీవిస్తున్నాం, అయినా ఎందుకు ఇన్ని కష్టాలు అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు: విజయం అనేది కష్టాల తర్వాత వచ్చే ఫలితం, పరీక్షలు లేకుండా గెలుపు విలువ తెలియదు అని. ఆ మాటలు తర్వాత నిజమయ్యాయి. అనేక అవమానాలు, అనేక కష్టాల తర్వాత పాండవులు విజయం సాధించారు. కన్యా రాశి వారికి కూడా ఇదే సందేశం వర్తిస్తుంది. ఇప్పటి వరకు ఎదురైన ఇబ్బందులు మీ ఓటమికి సంకేతం కాదు, మీ విజయానికి పునాది అని గుర్తుపెట్టుకోండి. ఈ 3 రోజులలో కుటుంబంలో కొన్ని చర్చలు జరగవచ్చు. పాత అపార్థాలు తొలగే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో మాట్లాడిన వ్యక్తి మీతో మళ్ళీ మాట్లాడవచ్చు. తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు గొప్ప రక్షణగా నిలుస్తాయి. ఇంట్లో పెద్దల మాటలను గౌరవించడం ద్వారా అనేక సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగం మరియు వ్యాపారం. ఉద్యోగస్తులకు ఇది ముఖ్యమైన సమయం. మీ పనితీరును గమనిస్తున్న వారు ఉన్నారు. మీరు చేసిన కృషికి గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట అవి భారంగా అనిపించినా తర్వాత అవే మీ పురోగతికి కారణమవుతాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం అని చెప్పాలి. చదవకుండా సంతకాలు చేయకండి. ఆర్థిక పరిస్థితి. ధన సంబంధ విషయాలలో మెల్లగా మెరుగుదల కనిపిస్తుంది. చిన్న చిన్న ఆదాయ మార్గాలు కలిసి పెద్ద ఉపశమనాన్ని ఇవ్వగలవు. అనవసర ఖర్చులను తగ్గించడం మంచిది. ఈ 3 రోజులలో చేసిన పొదుపు భవిష్యత్తులో పెద్ద ప్రయోజనాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక సంకేతం. ఈ మధ్య మీకు తరచూ దేవాలయాలు, మంత్రాలు, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరిగి ఉంటే దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అది ఒక దైవ సంకేతం కావచ్చు. విశ్వం మీ ఆత్మను మరింత శక్తివంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రతి ఉదయం లేచిన వెంటనే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించడం శుభప్రదం అని చెప్పాలి. ఒక చిన్న పురాణ గాథ. ఒకసారి దేవర్షి నారదుడు విష్ణుమూర్తిని అడిగాడు: ప్రభు, మీకు అత్యంత ప్రియమైన భక్తుడు ఎవరు అని. విష్ణువు ఒక సాధారణ రైతును చూపించాడు. నారదుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ రైతు రోజంతా పనుల్లోనే ఉండేవాడు. కానీ విష్ణువు చెప్పాడు: అతను రోజులో కొన్ని క్షణాలైనా నన్ను సంపూర్ణ విశ్వాసంతో స్మరిస్తాడు. అదే నిజమైన భక్తి అని. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: దైవాన్ని గంటల తరబడి పూజించడం కంటే హృదయపూర్వకంగా స్మరించడం గొప్పది అని చెప్పాలి. మీ జీవితంలో కనిపించే 3 సంకేతాలు. మొదటి సంకేతం: అనుకోకుండా పాత పరిచయాలు తిరిగి రావడం. రెండవ సంకేతం: ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభం కావడం. మూడవ సంకేతం: మనసులో కారణము లేకుండా కొత్త ఆశ కలగడం. ఈ 3 సంకేతాలు మీకు కనిపిస్తే
దైవ అనుగ్రహం మీపై ఉందని అర్థం. ప్రియమైన కన్యారాశి మిత్రులారా, కొన్నిసార్లు మనం అనుకున్నది జరగదు, కానీ దైవం అనుకున్నది జరిగినప్పుడు తర్వాత వెనక్కి తిరిగి చూసి అప్పుడు అది జరగకపోవడం మంచిదే అని అర్థమవుతుంది. ఈ 3 రోజులు కూడా మీ జీవితంలో అలాంటి మలుపును తీసుకురాగలవు. ఈ మధ్యకాలంలో మీరు ఎంతో భరించారు. కొంతమంది మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేదు. మీరు చేసిన సహాయానికి ప్రతిఫలం రాలేదని బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. మీరు నమ్మిన వ్యక్తుల వల్ల నిరాశ చెందిన రోజులు కూడా ఉన్నాయి. కానీ దైవం ఒక్క క్షణం కూడా మిమ్మల్ని విడిచిపెట్టలేదు. మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపించిన ప్రతిసారి కనిపించని శక్తి మీ వెంట నడిచింది. ఇప్పుడు అదే శక్తి మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుంది. మహాభారతములో విదురుని కథ. విదురుడు రాజు కాదు, యోధుడు కాదు, అతని వద్ద అపార సంపద కూడా లేదు. కానీ అతనికి ఉన్నది ధర్మం. అందుకే శ్రీకృష్ణుడు హస్తినాపురానికి వచ్చినప్పుడు రాజభవనములో కాకుండా విదురుని ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే దైవం సంపదను కాదు, హృదయాన్ని చూస్తుంది. ప్రియమైన కన్యారాశి మిత్రులారా, ఇదే సందేశం మీకు కూడా వర్తిస్తుంది. మీరు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారన్నది కాదు, మీ హృదయంలో ఎంత నిజాయితీ ఉందన్నదే ముఖ్యం అని చెప్పాలి. దైవం మీకు చెప్పే 3 మాటలు. మొదటి మాట, భయపడవద్దు. ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని అధిగమించే శక్తి మీలో ఉంది. రెండవ మాట, ఆగిపోవద్దు. మీ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. మీకోసం ఇంకా మంచి రోజులు ఎదురు చూస్తున్నాయి. మూడవ మాట, నమ్మకం కోల్పోవద్దు. అద్భుతాలు జరగడానికి ముందు చాలాసార్లు పరిస్థితులు అసాధ్యంగా కనిపిస్తాయి. కన్యారాశి మిత్రులారా, మీరు కోల్పోయిన దాని గురించి బాధపడటం మానేసి మీకు ఇంకా మిగిలి ఉన్న ఆశీర్వాదాలను గుర్తించండి. మీరు విరిగిపోయినట్లు అనిపించినా నిజానికి మీరు మరింత బలంగా తయారవుతున్నారు. మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం మీలో ఒక కొత్త శక్తిని సృష్టించింది. మీరు నడిచిన ప్రతి ముళ్ళదారి మీ విజయానికి మార్గం వేసింది. ఈ 3 రోజులు 3 ముఖ్యమైన పాఠాలను నేర్పబోతున్నాయి. మొదటి పాఠం, జాగ్రత్తగా ఉండాలి. రెండవ పాఠం, సహనంతో ఉండాలి. మూడవ పాఠం, దైవంపై విశ్వాసం ఉంచాలి. ఈ 3 విషయాలు పాటిస్తే మీ జీవితంలో కనిపిస్తున్న మబ్బులు తొలగి కొత్త వెలుగు ప్రవేశిస్తుంది. మీ ముందున్న రోజులు ఆశతో నిండాలని, మీ కుటుంబం సంతోషంగా ఉండాలని, మీ ప్రయత్నాలు విజయవంతం కావాలని, దైవ అనుగ్రహం ఎల్లప్పుడూ మీతో ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. శుభమస్తు. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.